ముఖ్యంగా వినియోగదారులు తక్కువ ధరకు నాణ్యంగా ఒకే చోట అన్ని రకాలైనటువంటి కూరగాయలు లభించేటువంటి అవకాశం. అటుపక్క రైతులు డైరెక్ట్గా వస్తే ఏమాత్రం బ్రోకరేజ్ లేకుండా మధ్య దళారీలు లేకుండా నేరుగా వాళ్ళ పంటను అమ్ముకోవడం. అదేవిధంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే బయట మున్సిపాలిటీ ట్యాక్సులు కానీ వాళ్ళ గేట్ కానీ ఇవన్నీ ఏదీ లేకుండా ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం. అంటే రెండు విధాలుగా కూడా ఈ రైతు బజారు వల్ల అటు వినియోగదారుడికి, రైతుకు, చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని మంచి తిరగండి. కాల
ప్రథమాయ నమః నిదాయ నమః నిదపదకారం విఘ్నాయ నమః దశాంగులం हिरण्यपात्रं मदव्यो पूर्णं ददाति मदव्यो गानेति तदा ब्राह्मणोपहारति एकदैव यजमान आयुष्तेजो ददाति वेदोदककर्पूरनीराजनं दर्शयामि रक्षां धारयामि नमः महागणपति कृपाकटाक्षफलसिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु ఈరోజు పలమనేరు పట్టణంలో రైతు బజార్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతు బజార్ ద్వారా అటు రైతాంగం పండించినటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను, అదేవిధంగా ఇక్కడ చిరు వ్యాపారాలు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఇదివరకు మొత్తం కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. వారికి అందరికీ కూడా ఉపయోగకరంగా, ముఖ్యంగా వినియోగదారులు తక్కువ ధరకు నాణ్యంగా ఒకే చోట అన్ని రకాలైనటువంటి కూరగాయలు లభించేటువంటి అవకాశం. అటుపక్క రైతులు డైరెక్ట్గా వస్తే ఏమాత్రం బ్రోకరేజ్ లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వాళ్ళ పంటను అమ్ముకోవడం. అదేవిధంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే బయట మున్సిపాలిటీ ట్యాక్సులు కానీ, వాళ్ళ గేటు కానీ ఇవన్నీ ఏది లేకుండా, ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం. అంటే రెండు విధాలుగా కూడా ఈ రైతు బజారు వల్ల అటు వినియోగదారుడికి, రైతుకు, చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, ఎందుకంటే గతంలోనే చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ఇటుపక్క మరి పడమర పక్క ఉండేటువంటి ఇంకొక దారి, ఆ దారిని కూడా ఓపెన్ చేసి అక్కడ ఉండేటువంటి దారిని క్లియర్ కట్గా డెవలప్ చేసి ఈ యొక్క మార్కెట్కు రెండు దారులను కూడా తీసుకొచ్చి ఇంటర్నల్గా ఉండేటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా అటు కింద టైలింగ్ కానీ, వాళ్ళు వ్యాపారస్తులు, రైతులు వచ్చి కూర్చోవడానికి ఎండ తగలకుండా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి మరుగుదొడ్ల ఫెసిలిటీకి కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి త్రాగునీరుకి సంబంధించి మంచి శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించడానికి ఆ వాటర్ ప్లాంట్ కానీ, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో ఇక్కడ ఒక మంచి మార్కెట్కి సంబంధించినటువంటి రైతు బజార్ని దీన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. తప్పనిసరిగా త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసి దాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, ఎందుకంటే ఎప్పటి నుంచో పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఒక మంచి మోడల్ మార్కెట్ తీసుకురావాలనేటువంటి ఆలోచన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఆనాడే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆనాడే, ఎందుకంటే ఈ పట్టణంలో ఉండేటువంటి మార్కెట్ కమిటీ ఏరియాలో ఎవరైనా మరి రైతులు పండించిన పంటలు, టమాటా, ప్రధానంగా మన పంట టమాటో, ముఖ్యంగా పలమనేరు అంటేనే హార్టికల్చర్కు ఒక గుండె లాంటిది. ఎందుకంటే పలమనేరే ఈ దక్షిణ మనకేదైతే ఈ పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా పలమనేరులోనే ఎక్కువ మరి ఈ యొక్క కూరగాయలు కానీ, పండ్లు కానీ పండించేటువంటి ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా పండించేది టమాటా ఎక్కువ పండిస్తాం. ఈ టమాటా పంటను మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు 10 వీలర్స్ 12 వీలర్స్ ఏవైతే మార్కెట్ నుంచి కొనుగోలు చేసి బయటకు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు వస్తారో వాళ్ళు మార్కెట్ యార్డ్లోకి ఎంటర్ కావడానికి, అక్కడొచ్చి లోడ్ చేసుకోవడానికి, తెచ్చినటువంటి సరుకుని అన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇరుగ్గా ఉండి ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల చాలా మంది వ్యాపారస్తులు బయట మార్కెట్ల పైన
హైవే పక్కనో ఇంకో పక్కనో దృష్టి కేంద్రీకరించి ఇక్కడ మా వ్యాపారస్తులు తక్కువైన తర్వాత అయిన దానివల్ల ఆ రేటు తక్కువ కోట్ చేసే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఒక మోడల్ మార్కెట్ దాదాపు 33 ఎకరాలు గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు క్యాటిల్ ఫామ్ ఏదైతే ఉందో హైవే పక్కన 33 ఎకరాలు ఆ రోజే కూడా తీసుకోవడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి ల్యాండ్ను కనీసం ఆ నేలను కూడా తీసుకునేటువంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలాలు లేవు. దాన్ని ఈరోజు మళ్ళీ కూడా మన పటాలు ఎక్కించడం జరిగింది. దాదాపు 1000 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు ఫారెస్ట్ అలినేషన్ చేసి 1000 ఎకరాలకు సంబంధించి క్యాటిల్ ఫామ్కు అదేవిధంగా అనిమల్ హస్బెండరీకి సంబంధించి వెటనరీ డిపార్ట్మెంట్కి ఇచ్చారో దానికి ఈ రోజు దాకా సర్వే నెంబర్ కూడా లేదు. ఈ రోజు దీనివల్ల దానికి ఒక సర్వే నెంబర్ క్రియేట్ చేయడం, ఆ సర్వే నెంబర్లో సబ్ డివిజన్ చేయడం, ఆ సబ్ డివిజన్లో 33 ఎకరాలు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మనము ఏదైతే అగ్రికల్చర్కు సంబంధించినటువంటి వెటర్నరీ నుంచి మార్కెట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ 4-5 నెలలుగా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అది ఈ వారంలోనే అది కంప్లీట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం. మొత్తం ముందు ఆ 33 ఎకరాలు ల్యాండ్ మన మార్కెట్ కమిటీకి వచ్చేసిన తర్వాత దాన్ని ఒక మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా టమాటా చేసే వ్యాపారస్తులకు అదేవిధంగా మామిడికి సంబంధించినటువంటి ఈ సీజన్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ వాటికి అక్కడ అంత పెద్ద ల్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా హైవే పైన కనెక్టివిటీ కూడా బాగుంది. ఎందుకంటే ఇది ఒక అదృష్టం కూడా మనకు. ఈరోజు పొలమనేరు అనడం ఈ యొక్క హార్టికల్చర్కి కానీ అదేవిధంగా ఈ రైతులు పండించేటువంటి కూరగాయలకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో మనం ఉండడం నిజంగా కూడా అదృష్టం. ఎందుకంటే మనకు ఒక ఎక్స్ప్రెస్ వే వస్తూ ఉంది, మనకు బైరెడ్డిపల్లిలో ఇన్లెట్ అవుట్లెట్ ఉంది, అదేవిధంగా మూగిలి కిందకి దిగితే ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఉంది. హైవే ఎక్కేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వే ఎక్కితే అటు చెన్నైకి కానీ ఇటు బెంగళూరుకి కానీ అటు పోతే ఒక 40 నిమిషాల్లో హోస్కోట్లో దిగుతాం, ఇటు పోతే 1 అవర్లో మనము చెన్నై చేరిపోతాం. అంటే తక్కువ సమయంలో నాణ్యంగా మనం పండించినటువంటి కూరగాయలు కానీ టమాటా కానీ డైరెక్ట్గా మార్కెట్కి తీసుకెళ్తే మనకి ఇంకా కూడా దానికి మంచి రేటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మనకు ఒక హైవే పక్కన NH పైన ఒక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI కింద ఇప్పుడు ఏదైతే మనం ఈ మార్కెట్ కమిటీ చేస్తున్నామో ఇక్కడి నుంచి లింకప్ చేసుకోగలిగితే త్వరితగతిన మనం పండించినటువంటి ప్రోడక్ట్కు మంచి రేట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈరోజు మనము ఈ పూలు పండిస్తూ ఉన్నామో ముఖ్యంగా రోజా పూలు పండించేటువంటి రైతులకు కూడా ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు రామకుప్పంలో ఒక కార్గో ఎయిర్పోర్ట్ను కూడా దాదాపు అది కూడా కంప్లీట్ చేస్తున్నారు. అది ప్రధానంగా ఇక్కడ పండించేటువంటి ఈ యొక్క ఫ్లవర్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్కు ఉపయోగపడేటువంటి దానివల్ల దాన్ని కూడా కార్యాచరణ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా రోడ్ కనెక్టివిటీ మన ఎక్స్ప్రెస్ వేకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. యాక్చువల్గా ఈరోజు మనకు ఏదైతే మన మార్కెట్ యార్డు ఈరోజు మనం ప్రపోజ్ చేస్తున్నామో అక్కడి నుంచి కృష్ణగిరి దాకా ఉండే రోడ్డు ఆ 4 లైన్కి సంబంధించి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ 4 లైన్ కూడా DPR కూడా టెండర్స్ అయిపోయినాయి. DPR కంప్లీట్ అయితే ఈ లైన్ కూడా 4 లైన్ అయిపోతుంది. కాబట్టి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా కూడా మన పక్కన ఉండేటువంటి ప్రధాన నగరాలు, ఎందుకంటే అటు చెన్నై ఇటు బెంగళూరు 2 ముఖ్యమైనటువంటి పట్టణాలు కాబట్టి అదేవిధంగా తిరుపతి కూడా మనకు దగ్గర ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కాబట్టి మన ప్రోడక్ట్ మనం తయారు చేసినటువంటి మనం పండించినటువంటి పంటలకన్నిటికీ కూడా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. త్వరితగతిన ఇవన్నీ కూడా వచ్చే 6-7 నెలల్లోనే ఇవన్నీ కార్యరూపం దాల్చేదానికి ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. తోపుడు బండి బండిలో చేస్తా నువ్వు కూడా వ్యాపారం చేసుకోవాలి చేస్తావా? पटना
ఫ్రెష్గా ఉంది అవునా ఎంతమ్మా ఇది 10 20 ఇస్తుందా ఏదో ఒకటి కొనాలి కదా పెట్టుకో आज अंदर నాకు కొన్నేలే సార్ కొన్నేలే నేనేం చేసి నువ్వేడా ఏమ్మా ఏడమ్మా ఇప్పుడు వస్తావా ఇంటికి అన్నీ రెడీ అవును గర్ల్స్ స్కూల్ ముందర అమ్ముతాం ఓకే ఇప్పుడు 7 ఇస్తే 7 ఉంటావా ఉంటావు ఏంటనే మీరే ఉండాలి మన వాళ్ళే పదలా లోపలికి వచ్చేస్తావు బయట అమ్ముతాడు జాబ్ ఆయనకి జాబ్ నలుగురు తిరిగినాలు ఏడ అమ్ముతా ఉంటువే బయటనా గేట్ దగ్గర ముందర గేట్ ఇది ఎండ నీళ్ళు రెండిట్లో ఉండాలి కొంతమంది ఎండలో ఉన్నారు అలా మంచిగానే చేసుకొచ్చే ప్రయత్నం చేయండి ఫోర్స్ఫుల్ గా చేయాలంటే 5 నిమిషాలు పడుతుంది దానివల్ల నష్టం కదా మనకు అందరూ ఆర్డర్ చేస్తున్నారు మళ్ళీ అందరూ ఆర్డర్ లైన్ పడతారు మళ్ళీ అందరూ లైన్ పడతారు ఆఫీస్ లోపలికి వాళ్ళ రోడ్ లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక 32 రూములు నాయన కట్టించారు ఎంపీ లైట్స్ Oh.